2014లో మీరు వచ్చేవారు, ఎమ్మెల్యే అయ్యారు తొలిసారిగా. అంటే 2 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఎలా గడిచిందంటారు 2 ఏళ్ల కాలం కూడా? అంటే గవర్నమెంట్లో ఫైనాన్షియలీ నాట్ సౌండ్ అండి. అయినా కానీ చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నాడు. నేనేమంటే నా వే ఆఫ్ లివింగ్ వేరే, నా వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాం. చిన్న మండలం ఉంది, పెద్దగొడుగురు మండలం అని. దాని ఇన్కమ్ వచ్చి పర్ యానం 42,000, అంటే 116 రూపాయలు పర్ డే. అంటే ఒక లైట్ వేయాలనే శక్తి కూడా పరిస్థితులు లేదు ఆవిది. దాన్ని ఇప్పుడు ఏం చేశాను, ఒక పెద్ద ఇది కట్టాను, కళ్యాణ మండపం కట్టాను. ఆ కళ్యాణ మండపం నుంచి కనీసం నాకు ఒకటి అనుకుంటున్నా, ఒక 30,000 పెడితే కూడా ఈజీగా ఒక 70 వస్తాయి. ఒక 20 లక్షలు 15 లక్షలు. అయితే మీరు ఇక్కడ తొలి నుంచి కూడా కాంగ్రెస్ వాదులుగా ఉన్నారు. అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో మీరు టీడీపీ వైపు వెళ్ళాల్సింది. అంటే మీరు వైసీపీలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? లేదండి, మొదటి నుంచి కూడా ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైసీపీ బికాస్ సో మెనీ. అంటే ఇక్కడ ఒకటి ఉంది, అంటే వైసీపీలోకి మీరు వెళ్ళారు. అయితే దివాకర్ రెడ్డి జేసీ సోదరులతో తాను పడలేనంటూ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లు. ఆయన ఏమో నాకు తెలియదు, కానీ అట్లా ఏం రిజెక్ట్ అయితే లేదు. ఒకవేళ ఉండొచ్చేమో, అది మనకు తెలియదు. ఎందుకంటే మొదటి నుంచి మాకు వాళ్ళ ఫ్యామిలీకి సరిపోదు. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చి రాజారెడ్డి వాళ్ళ వల్లనే మాకు ఫ్రాక్షన్ వచ్చింది. అదరోజు మీకు ఎవరితో మాకు ఇది తగులేదు, ఏం లేదు. ఉండొచ్చేమో. అంటే మీరు అవునన్నా కాదన్నా కూడా అంటే ఒక రెడ్డి అన్న ఫీలింగ్ అయితే జేసీ సోదరులు ఎక్కువ ఉంది. అందుకు జేసీ సోదరులు మొత్తం కూడా వైసీపీకే పోవాలనుకున్నారు. అయితే ఇక అక్కడ కాదడంతో, అక్కడ తలుపులు మూసేయడంతోనే టీడీపీలోకి వచ్చారు. ఇక్కడ ఉన్నా కూడా అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ తాడిపత్రిలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి చల్లా సుబ్బరాయుడు గ్రూప్. చల్లా సుబ్బరాయుడు గ్రూపులో అంతా రెడ్లు, దివాకర్ రెడ్డి గ్రూపులో అంతా కమ్మోళ్ళు. మొదటి నుంచి కమ్మోళ్ళు మాతో ఉన్నారు. మేము ఎప్పుడు వాళ్ళకి మొగ్గు చూపినాం. కాలేజ్ డేస్లో కూడా నేను కానీ మా అన్న కానీ కమ్మోళ్ళకి మొగ్గు చూపి ప్రతిసారి ఎలక్షన్లో కమ్మోళ్ళకి సపోర్ట్ చేసినాం. ఒక బాధ ఉంది, మీరు చేసి మన వైఎస్ జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ గారు మిమ్మల్ని 30 కోట్లు పార్టీ ఫండ్ అడగడంతోనే మీరు వచ్చారు. మా దగ్గర మేము జగన్ దగ్గరికి పోలేదు, జగన్ మా దగ్గర రాలేదు. వచ్చిన ఆయన వేరే ఆయన ఫండ్ మాదిరి అడిగాడు. ఏమంటే రేపు ఎట్లా మీరు ఖర్చు పెట్టలేదు, మాకేసి మేము ఖర్చు పెడతామంటే మా అన్నారు. చెప్పినాడు, మాకు తెలుసు, మాకు తాడిపత్రి ప్రెస్టేజ్, నువ్వు వద్దన్నా పెట్టాలో మేము ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఎంపీది ఉంది, మీ ఇష్టము. సార్, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ, మీరు ప్రజాప్రతినిధి ఉంటూ తాడిపత్రి మున్సిపాలిటీని ఇంత అభివృద్ధిగా తీర్చిదిద్దుంటారు, అంటే పరిశుభ్రత విషయంలో కానీ ఇతర విషయాలు. అయితే తాడిపత్రిలో మట్కా అనేది ఒక కేంద్రంగా ఉంటూ నిర్వహిస్తున్నారు. అంటే మట్కాని ఎందుకు మీరు బెత్తం పట్టుకొని నిలవరించలేకపోతున్నారండి? మట్కా అనేది ఏముందంటే, మీరు అంటారు మట్కా మా ఊర్లో నిర్వహిస్తా అని. మా ఊరు కాదండి, సెంటర్ జమ్మలమడుగు. దీనికి ఈ పొద్దు సిస్టమ్ ఎలా ఉంది, ఒక సెల్ ఉంది, అన్నీ ఉన్నాయి. నియంత్రించడం అంటే సెల్ వలన ఇంతకుముందు కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్ చాలా పనిచేసింది మట్కా. ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాదు, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఒక సెల్ ఫోన్ జరుగుతుంది. ఇది మట్కా అనేది ఒక చిన్న చీటీ, నమ్మకమైన వ్యాపారం ఇది. అందుకోసం ఒక ఫోన్ కాల్తో కూడా జరుగుతుంది. మా ఊర్లో అందరికి ఏదైనా ఉంటే బీటర్ల మాదిరి ఉన్నారు, కానీ మెయిన్ వాళ్ళు అయితే లేరు, అందరూ వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మీ వర్గీయులు, అంటే మీ వర్గానికి చెందిన వారు నిర్వహిస్తుండటంతోనే మీరు నోరు మెదపడం లేదు, వర్గాన్ని దెబ్బతీసుకో. నేను ఏది కేర్ చేయను, నో వర్గం నథింగ్. ప్రజలకు ఏది మంచి అంటే అది చేసేవాడిని. కాబట్టి వర్గం అంటే ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి పేరు చెప్పుకుంటారు. దాంట్లో ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు ఏడన్నా లారీ పట్టుకుంటే ఎవడు అనుకునేది దివాకర్ రెడ్డి అంటాడు. ఎంత మటుకు నిజం అనేది మీరు చెప్పాలి. కానీ ఇంకా మీరు కూడా ఎట్లున్నారంటే పేపర్ వాళ్ళు కానీ ఇంకోరు కానీ దాన్ని ఏమీ నిర్ధారించుకొని చేసే పరిస్థితులు లేరు. ఎప్పుడైనా మేము అడిగామని, ఏమయ్యా బాబు మా ఇటు రాసినామంటే, మీరు ఏంటి దానికి, ఇప్పుడు రేపు వస్తుంది మీ పేపర్ ఇవ్వండి. అది పొద్దునూకులు క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇప్పుడు నేను ఒకటండి, ఐఎమ్ వరీడ్ అబౌట్ 2,28,000 పీపుల్ ఆర్ మై ఓటర్స్ అండ్ మై ఇది. ఐఎమ్ వరీడ్ అబౌట్ దెమ్. వాళ్ళకు నా మీద నమ్మకం ఉండాలి, అంతే నా కోరిక. ఒకవేళ మీ పేపర్ వాళ్ళు మటకాల్లో దివాకర్ రెడ్డికి ఇది ఉంది, దీంట్లో ఉంది అంటే వీ డోంట్ కేర్. మై పబ్లిక్ వెదర్ మై పబ్లిక్ బిలీవ్స్ ఇట్ ఆర్ నాట్ అనేది నాకు. అదే కదా ఎవడో అనంతపూర్లో ఏదనుకుంటే నాకేం భయం, నేను భయపడ్డా. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా మనకు తాడిపత్రిలోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే మొత్తం ఆ ఇండస్ట్రీ అంటే ఆ పారిశ్రామికవేత్తలందరినీ కూడా మీరు గుప్పెట్లో పెట్టుకోవడానికి, కార్మిక యాజమాన్యందరినీ కూడా మీరు గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళతో అప్పుడప్పుడు మీ మాట విన్నప్పుడు అంతా ఆందోళన చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారని చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు?
ఇంతవరకు మా ఊర్లో యూనియన్స్ ఉన్నాయా? లేవు. ఒకటి ఈ పొద్దు కార్మికులకి రావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఎవ్వరు కూడా యాజిటేషన్ చేసే పరిస్థితి లేరు. ఇంతకుముందు మేము కాలేజీలో స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక డీజిల్ పెరిగింది, ఇంకోటి రేట్ పెరిగిందంటే పోయి యాజిటేషన్ చేస్తున్నాం. ఈరోజు మీ పిల్లలు ఏమైనా చేస్తున్నారా?